నమస్తే, మై ట్రెండీ లైఫ్ రేఖా ఛానల్కి స్వాగతం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, వీడియోని పూర్తి వరకు చూడండి. ఈరోజు రెసిపీ ఏంటంటే బెల్లం కుడుములు. ఎందుకబ్బా ఇప్పుడు కుడుములు చేశానని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, తినాలనిపించి చేశాము. సడన్గా ప్లాన్ చేశాను. మీకు కూడా ఉపయోగపడుతుంది కదా, నెక్స్ట్ మంత్ ఎలాగో ఇంక వినాయక చవితి అవి వస్తాయి కాబట్టి ఉపయోగపడుతుందని నేను ఇట్లా షూట్ చేశాను అనమాట. మొన్న అడిగిన పొడుపు కథ క్యాన్సర్, పొరక లేక చిపురి, ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇవాళ మరి పొడుపు కథ ఏంటంటే కాళ్ళు ఉంటాయి కానీ పాదాలు ఉండవు. అది ఏంటి? ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళి చూసేద్దాం కుడుములు ఎలా తయారు చేయాలో. ముందుగా ఇప్పుడు మనం బియ్యం పిండి తీసుకొని వేయించుకోవాలి. వేయించుకోకపోతే మీరు ఆవిరైనా పట్టుకోవచ్చు. ఇడ్లీ పాత్రలో వేసి ఒక గుడ్డలో మూటలాగా కట్టి ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి పట్టుకోవచ్చు. ఇక్కడ నేను 3/4 kg బియ్య పిండి తీసుకొని ఒక ప్యాన్లో వేసి ఇట్లా వేయించుకోవాలి. నేను చెప్పినట్టు వేయించుకోవచ్చు, ఆవిరైనా పట్టుకోవచ్చు. ఇట్లా మొత్తం వేయించుకొని బాగా పిండి పూర్తిగా పొడి పొడిలాడుతూ ఉండాలి. అంతవరకు ఇలా సిమ్లో పెట్టి వేయించుకోండి. ఈ 3/4 కిలో బియ్య పిండికి 3/4 కిలో బెల్లం తీసుకున్నాను నేను. అంటే మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇట్లా కరెక్ట్ క్వాంటిటీ తీసుకోవచ్చు. లేదు స్వీట్ కొంచెం తక్కువ కావాలి అనుకుంటే మీరు కొంచెం బెల్లాన్ని కొంచెం తగ్గించి తీసుకోవచ్చు. నేను 3/4 కిలో బెల్లాన్ని ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఇట్లా కొట్టి ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్ళు వేసి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం కరిగితే చాలు, ఇలాంటి పాకం పెట్టుకోవడం అలాంటివి ఏం అవసరం లేదు. బెల్లం ఉట్టిగా కరిగించుకొని మనం వడబోసుకోవాలి. ఎందుకంటే అందులో ఏదైనా డస్ట్ ఉంటుంది కాబట్టి వాటిని అంతా క్లీన్ చేసుకోవడానికి నేను వడగట్టుకోవాలి. కాబట్టి మనం ముందుగా ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకున్నాం. ఇక్కడ మరో సైడు ఈ విధంగా పిండిని బాగా వేయించుకోవాలి. చూసారా, ఇప్పుడు కొంచెం బాగా వేగిపోయింది. వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇందులో కొంచెం ఉడికించి శనగపప్పు వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు శనగపప్పు ఉడికించున్న టైం లేదు కాబట్టి నేను క్లీన్ చేసి వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కాబట్టి ఇందులో వేసేస్తున్నాను. ఒక 1/2 కొబ్బరిని బాగా మిక్సీ పట్టుకున్నాను. చిన్నగా కట్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ పిల్లలు తింటారు కాబట్టి చిన్న బాబు ఉన్నాడు కదా, ఏదైనా చోక్ అవుతుందేమోనని ఈ విధంగా మిక్సీ పట్టేశాను. ఒక కొబ్బరి అయినా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను 1/2 వేసాను. తర్వాత కొంచెం యాలకుల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా పిండిలో కలిసే విధంగా బాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత మనం ఇలా కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం, ఆ బెల్లాన్ని కూడా ఇందులో వేసి మనం కలుపుకోవాలి. ఇది షాప్లో కొన్న పిండి కాబట్టి ఏమున్నా కూడా కొంచెం నూకగా ఉంది. కుడుములు తిన్నప్పుడు మీరు ఇంట్లోనే బియ్యం ఒక 4 గంటల సేపు ఊరబెట్టేసి అందులో మిక్సీ జార్లోనే మనం కొట్టి చేసుకున్నట్లయితే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నేను ప్రస్తుతానికి తొందరగా చెయ్యాలి కాబట్టి ఇంట్లో ఎలాగో బియ్యం పిండి ఉంది కదా, సరే ఇవి చేద్దామని డిసైడ్ అయ్యి చేశానమాట. మనం మిక్సీలోనే ఆవిరి పట్టి చేస్తే కుడుములు ఇంకా సూపర్గా ఉంటాయి. మీరు అట్లా కూడా ట్రై చేసి చూడండి. మీకు టైం ఇట్లా కలిసి రావాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. మనం కరగబెట్టుకున్న బెల్లాన్ని ఈ విధంగా పోసుకొని కలుపుకోవాలి. ఈ బెల్లాన్ని కొంచెం ఈ బెల్లం నీళ్ళను కొంచెం కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉంది కాబట్టి మనం గరిటతోనే కలుపుకుందాం. ఈ విధంగా లేకపోతే ఒకేసారి పోసేసారంటే ఒకవేళ ఎక్కువ జారుడుగా వచ్చేస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుతాం కదా, ఆ విధంగా ఇక్కడ బెల్లం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. వేడి తగ్గిన తర్వాత ఈ విధంగా చేత్తో కలుపుకోండి. కొంచెం వేడిగానే ఉంది ఇప్పటికి కూడా. మీరు ఈ విధంగా కొంచెంగా కలుపుకుంటూ ఈ విధంగా ఒక ముద్దలాగా చేసుకోవాలన్నమాట. ఎక్కువ జారుడుగాను ఉండకూడదు, ఎక్కువ గట్టిగాను ఉండకూడదు. కరెక్ట్గా నేను కలుపుతున్నాను, చూస్తున్నారు కదా, ఆ విధంగా కలిపి ఇట్లా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత మనం ఇలా చేతితో కుడుముల్ని ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఇలా నేను ఇడియాపం చేస్తాం కదా, ఆ ప్లేట్స్ ఉన్నాయి నా దగ్గర, అవి అందులో పెడుతున్నాను. ఎందుకంటే ఇట్లా దూరంగా పెట్టుకోవడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా వస్తుందని ఈ విధంగా పెడుతున్నాను. మీరు ఇడ్లీ పాత్రలో ఉంటే కూడా ఒక ప్లేట్లో ఈ విధంగా పైనే పెట్టేసి మీరు ఉడికించుకోండి. దాదాపు 25 నిమిషాలు ఉడికించాను నేను.
25 నిమిషాల తర్వాత ఇట్లా తీసి చూస్తే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అందరికీ కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.